యమ్మీ యమ్మీ మన ఐలాండ్ వచ్చా. అవునా అంటున్నా. ఐలాండ్ కి ఎందుకు ఎంజాయ్ వచ్చామా? హలో భాష, ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు. ఈ రోజు మేము ఐలాండ్ వచ్చాం. ఐలాండ్ ఎక్కడ? ఐలాండ్ వచ్చాము హైదరాబాద్, గుంటూరా, విజయవాడ మంగళగిరి దగ్గర ఉన్న హైలాండ్ వచ్చావా? సో ఏంటి విషయం ఏంటి అసలు? హైలాండ్కి ఎందుకు వచ్చారు నువ్వు చెప్పు. సింహం ఉందా? ఏముంది? స్విమ్మింగ్ పూల్ ఉన్నాయా మరి లోపల? సరే ఇదే హైలాండ్. ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా వెళ్తారా ఇంటికి? చెప్పండి. అయిపోయింది ఇంకా హైలాండ్ చూపించాక. ఏ హైలాండ్ చూపిమన్నా చూపించాను. ఇంక ఇంటికి వెళ్దామా? మీరు హైలాండ్ అన్నారు, హైలాండ్ చేసుకొచ్చాము. ఇంక అయిపోయింది కదా, ఇదే హైలాండ్. బుద్ధుడు అవన్నీ ఉన్నాయి. ఇంటికి వెళ్ళాలి. ఓకేరా ఇంటికి వెళ్దా, ఇంటికి వెళ్దా, ఇంటికి వెళ్దా. అదే చల్లా ఇంకా. సరే లోపలికి వెళ్ళాలా? వెళ్దాంపా. ఇంకా పర్లేదు అనుకుంటున్నా, పడ్డాడు. అయిపోయిందా? అరే అక్కడికి వెళ్ళి ఇలా పెట్టి లోపల కూడా పక్కన పోతుండే రైట్ జోన్. ఎంత? 3000. సో ఫైనల్గా అయితే టికెట్ తీసుకున్నాం అనమాట. పర్ హెడ్ వచ్చేసరికి 800. సో 800 సంబంధించి టోటల్గా మాకున్న ఫ్యామిలీ మొత్తానికి వచ్చేసరికి 3200 అనమాట ఎంట్రీ టికెట్. సో ఎంట్రీ టికెట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ రైడ్స్ ఈ టికెట్లోనే అనమాట. అండ్ చిల్డ్రన్స్ కానీ ఫ్యామిలీ టైం కానీ స్వింగ్ అరౌండ్ అంట, నెక్స్ట్ వచ్చేసరికి సైట్ టవర్, రైన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ టికెట్స్ అనమాట. సో లోపల చూద్దాం ఎలా ఉందో. ఏం ఎక్కాను? అలా జిప్ లైన్ కేరళలో ఎక్కానే. అది అది ఇక్కడ ఇక్కడ తక్కువ ఉంది. చూద్దాం. లోపలికి వెళ్దామా? లోపలికి వెళ్ళగానే ఎంట్రీలో చూస్తున్నాం బ్యాగ్స్ కానీ ఇదిగో అవసరం లేదా? పోజ్ పెట్టు, బాగా పెట్టు. సో పోజ్ ఆఫ్ ద డే. సో ఫైనల్గా అయితే లోపలికి వచ్చాము అనమాట. మళ్ళీ ఇంకోసారి ఇంట్రో చెప్పేస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో మనము ఈ క్లైమేట్ అయితే నార్మల్గా లేదనమాట. వస్తున్నప్పుడు అయితే ఫుల్ సమ్మర్ కాబట్టి హాట్గా ఎండతో పాటు ఇక్కడ ఎంట్రీ ఇవ్వగానే పర్టికులర్గా ఒక్కసారిగా రైన్ స్టార్ట్ అయిపోయింది. బట్ కాకపోతే రైన్ని కూడా అధిగమించి మా పొట్టి అండ్ మోర్ స్టార్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో చూద్దాం ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. సో ఏం జరుగుతుంది? వర్షం పడుతుంది బీభత్సంగా. అయ్యో తడిపోతున్నాం. పొట్టిదా పొట్టి వర్షంలో తడుద్దామా? ఓకే ఫస్ట్ మన లార్డ్ వినాయకుడికి దండం పెట్టుకోండి. వెళ్ళండి దేవుడి దగ్గర దండం పెట్టుకోపోండి. ఇక్కడ చెప్పులు ఇప్పి
అంటే వర్షం పడుతుంది వర్షంగా వాళ్ళందరూ పరిగెత్తున్నారు, మేమేమో వర్షంలో తడుచుకుంటా. వర్షంలో హాయిలాండ్. వర్షం పడుతుంది, వర్షం సడన్ గా స్టార్ట్ అయిపోయింది. సడన్ గా ఫుల్ వర్షం పడుతుంది. $2,800, $3,800. Ready? ఫైనల్గా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత సీట్లు దొరికాయి అనమాట. సో బయట అయితే వర్షం ఫుల్, అసలు ఇక్కడ చాలా మంది వెయిటింగ్ అనమాట తినడానికి. మనకి ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో లేకపోతే సీఎం సీట్ వచ్చినంత ఫీల్ అయిపోయారు అనమాట. అంత బాగా వివత్సంగా ఆకలి వస్తుంది. చికెన్ ఉన్నది ఇక్కడ ఆవాలు రసంలు మామూలు ఉంటాయి. హలో ఫోన్ ఉంటే చాలమ్మా. అయ్యో ఆర్డరా ఏం కావాలి?
బిర్యానీ. నాకు ఇది కాదు, అది బిర్యానీ. బిర్యానీ బిర్యానీ ఏ బిర్యానీ కావాలి? ముసలి బిర్యానీ కావాలా? ముసలి ఇది ఇది అది ఏంటిరా? ఏం కావాలి? ఇది అది ఏం కావాలి నీకు? ఇది ఇది అంటే ఏం కావాలి? ఏంటో చెప్పు. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. చికెన్ వర్షం పడింది బయట బీభత్సంగా వచ్చాం. రెస్టారెంట్ పేరు సరిగ్గా ఈడికి ఉంది. చెన్నై రెస్టారెంట్కి వచ్చాం. ఈ చెన్నై రెస్టారెంట్ తింటున్నాం అనమాట. ఇక్కడ సీట్ దొరకడానికి అసలు ఎంత కష్టపడ్డామంటే ఒక ఎమ్మెల్యే సీట్ దొరికినంత ఆనందం ఉందన్నమాట. చూద్దాం లోపల ఫుడ్ కోర్ట్ టేస్ట్ చేసి దాన్ని బట్టి మనం ఏం చేద్దాం. సో ఫైనల్గా అయితే ఈ వర్షం ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. వర్షం ఇప్పుడైతే కొంచెం తగ్గిందనమాట. లోపలికి వెళ్ళాం. మావయ్య చెన్నై రెస్టారెంట్ అంట. మావయ్య మనకి గోబ గుయ్యి మనకి ఇచ్చాడు బిల్ అయితే. అది విషయం. అండ్ సర్వీస్ వచ్చేసరికి లేట్ అనమాట ప్రాసెస్. టేస్ట్ అయితే పర్లా, ఏదో తినచ్చు. కొంచెం టేస్ట్ నాట్ బ్యాడ్, అంటే తిరిగి వస్తాం కాబట్టి తినడానికి ఓకే. కాబట్టి ఏంటంటే సర్వీస్ బాగా లేట్ అనమాట. చూద్దాం, ఇంకా కొంచెం రైట్ చేద్దాం, ముందుకు వెళ్దాం. ఓకే దీవారా కింద పడ్డామనుకో టైటానిక్ పోజ్. సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే గోస్ట్ హంటర్స్ స్వింగ్ అరౌండ్ అనమాట. ఇవే లోపలికి వెళ్తే. సో ఇక్కడ వచ్చరికి ఫోటో సంబంధించిన ఫ్రేమ్కి ఒకటి పెట్టేస్తాను. సో ఇది మామూలు లేదు. ఇట్లా నుంచి ఇట్లా నుంచి రే ఇట్లా ఫ్యామిలీ. అబ్బా సో ఎక్కడ అనమాట అంత మామూలుగా ఉండదు. వెనక్కి కూర్చోండి మీరు. సో స్వింగ్ జరాకి స్వింగ్ అనమాట. వచ్చేసా ఒకటి ఒకటే 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 చెప్పు చెప్పు. ఇదిగో ఏ ఆదర్శ్ ఆదర్శ్ పట్టి 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 ఆదర్శ కనపడలేదే. ఏ ఆదర్శ ఆదర్శ్ సో ఇప్పుడు వచ్చేసరికి కెవిలియర్ ఎక్కాం అనమాట. ఒకటి కెవిలియర్ అంట. ఏంటి చెప్పది పేరు? కెవిలియర్. ఏ ఆదర్శగా మధ్యలో ఆపరేది చూసుకొని ఇష్టం. ఇంకా ఇప్పుడు ఫేస్ చూడండి ఎలా ఉందో. తర్వాత దిగేటప్పుడు కూడా ఒకసారి చూద్దాం. ఫేస్ ఓపెన్ రో అనాలి. ఇంకా ఒకటే ఒకటే గర్రం తిరిగింది. ఇప్పుడు ఆగు. అబ్బా బిర్యానీకి ఎందుకు రావాలి గాడి? ఆదర్శగా ఆదర్శ్ ఆదర్శ్ కళ్ళు అయిపోయింది. సినిమా అయిపోయింది.
అయిపోయింది పట్టి 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 చూడు చూడు పట్టి బట్టి బట్టి ఏందమ్మా రైట్ అన్నావుగా ఎంజాయ్ ఎంజాయ్ పండుగ వీళ్ళందరూ భయంతో యామిని అని పిలుస్తున్నారు నాకు అర్థమైపోయింది ఏం చెప్పి భయమేగా చెప్పు అవునా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు అవునా ఇప్పుడు తిరిగిద్దాం అనుకో ఇప్పుడు ఎలా తిరిగి చూడు ఆపండ్రు ఆదర్శ గారి కాళ్ళు ఆదర్శ ఆదర్శ సో అలా అయిపోయింది అది విషయం రెసి అయితే బిర్యానీ సేవ్ వేసాడు ఇక బట్టి ఎలా ఉందమ్మా ఇంకోసారి వెళ్దా వద్దా ఎల్లు ఎల్లు పొట్టి వెళ్ళిపోదాం ఇంకా ముందురా ఎక్కుపో వెళ్ళి మరికొద్ది నిమిషాల్లో రేపు రాబోతోంది మేడ్చల్ జిల్లా మాత్రమే ఉంటాయి. అక్కడ అందరూ కనబడతారు. Bye, 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 bye. Da, 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 da. Da,
అత్త సూపరా ఓకే సరే దయచేసి గమనించాలి. వాళ్ళు గమనించాలి. మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ పూలని స్టార్ట్ చేశారు అదే మరి వసుంధరా అయిపోయిందా మెకానికల్ సో పర్టికులర్గా చెప్పాలంటే చాలా బాగా మస్తు ఎంజాయ్ చేసేసాం ఆడదా నా దగ్గర ఆ విధంగా వాటర్లో నుంచి కెమికల్
రెడీ. వదిలే, ఎక్కి. రా. అయితే మస్తుగా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మాకు క్లైమేట్ అనేది సహకరించలేదు. ఫస్ట్ ఎండ వచ్చింది, తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత దబా వర్షం పడుతుంది. అసలు దబిడిదిబిడే బాలకృష్ణ టైప్లో పడింది వర్షం. అండ్ రెస్టారెంట్ వచ్చేసరికి మావే రెస్టారెంట్ అక్కడ ఉంది. వాటర్ రైడ్లో చిన్న చిన్న దెబ్బలు తగలడం అనేది కామన్ అనుకోండి. ఇది కొన్ని చూసారు కదా, చిన్న చిన్న దెబ్బలు అనేవి మాకు తగిలాయి. పొట్టికి కూడా తగిలాయి. ఇవన్నీ స్వీట్ పెయింట్స్ లాగా ఉండాలి. రేపు పొద్దున మటుకి దీనికి దోవ తీరిపోయింది, నాకు తెలిసి బాగా తప్పదు కాబట్టి ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడైతే మస్తుగా ఆకలి అవుతుంది, ఏం చెప్పక్కర్లేదు. ఈరోజు వివత్సం కాటి వర్క్ అయిపోయింది. చూద్దాం, బయటికి వెళ్దాం. ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయంటే కవర్ చేసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఆదర్శ్, ఆదర్శ్
కార్కి వెళ్దాం బా. గోస్ట్ హంటర్ కి వెళ్తున్నాం. గోస్ట్ హంటర్ Let's go, start.
మరి వెళ్తావా స్కూల్కి? ఇక ఇప్పుడు ఏం చేయవు కదా, చెప్పు. వెళ్తావా స్కూల్కి? అన్నం తింటావా? పెద్దోళ్ళని గౌరవిస్తావా? ఇస్తావా లేదా చెప్పు. వెళ్తావా స్కూల్కి? అటు చూడు, అదిగా స్కూల్కి వెళ్తావా? అడిగో 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 చాడయ్యా ఎర్రదిగో అమ్మా. అయ్యో తికండి, అయ్యా పాడయ్యా, త్వరగా పాడయ్యా. వేసి పరిగెత్తు. అయ్యో అయ్యో. సో ఫైనల్గా అయితే ఈరోజు వీకెండ్ సంబంధించి హైలాండ్ ట్రిప్ అనేది అలా ముగిసిందనమాట. సో మార్నింగ్ నుంచి వచ్చాము. మార్నింగ్ నుంచి ఇప్పుడు వచ్చేసరికి అరౌండ్ 8:30 వరకు అవుతుందన్నమాట. వాటర్ రైడ్స్ కానీ, జంపింగ్ రైడ్స్ కానీ, అలానే ఎలిఫెంట్ రైడ్ కానీ, హార్స్ రైడ్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంపేర్ చేస్తాం. ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే సూపర్ రైడ్, మన కార్ డ్రైవ్ కూడా చూసాం కదా, మా ఆదర్శ్ గారు అయితే అలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో ఇంకా వాడిని ఇంకేం చేసేది లేదు మనం. సో ఫైనల్గా అయితే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సంబంధించి ఏ విధంగా మనం చేసాం అనమాట. చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పోటీ ఎలా బాగా ఎంజాయ్ చేసావా? ఎలా అనిపించింది? గట్టి చెప్పు, వాళ్ళని కూడా రమ్మని చెప్పు. బాగుంది. మీరు కూడా తప్పక రండి అని చెప్పు. మీరు కూడా తప్పక రండి. ఓకేనా? సరే, ఎర్లీగా రావాలని చెప్పు. ఎర్లీగా రావాలి. ఓకే, ఫైనల్గా అయితే కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్ సంబంధించేసరికి సర్వింగ్ అనేది చాలా ఇదిగా ఉందన్నమాట. సో లేట్ ప్రాసెస్, ప్లస్ ఏంటంటే ఫుడ్ కూడా కొంచెం క్వాంటిటీ తక్కువ, కాస్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ యొక్క వీకెండ్ పిల్లలతో ఎంజాయ్ చేసాం కదా, మీరు కూడా ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. మరిన్ని న్యూ కంటెంట్స్ కోసం, న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పేరు గుర్తుంది కదా, మీ గుంటూరు సైనింగ్ ఆఫ్.